ఉందంటే ఐక్యత ఉన్నది. ఖచ్చితంగా వీటిలో ఏమున్నదంటే ఐక్యత ఉన్నది. నేనేమంటానంటే ఐక్యత అనేది మనలో బలం ఏర్పడితే ఏ దుష్టుడు కూడా వచ్చి మనల్ని చెరిపివేయడానికి అధికారము లేదు. ఎందుకంటే 15వ అధ్యాయం లోకస్వార్తలో మనం చూస్తే ఇక్కడ తగ్గిపోయిన గొర్రెల గురించి మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ 100 గొర్రెల్లో కూడా మనం చూసినట్లయితే కేవలము ఒక గొర్రె దొరికిపోయింది. ఆ ఒక్క గొర్రె కోసం ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చింది దాని అంటే దేవుని బిడ్డలారా, నేను అంటాను పోతే పోయింది ఒకటే కదా అనుకోవాలి, నాకు తెలుసు అక్కడ. కానీ ఆ ఒకదాని కోసం పోతే ఎన్ని పోవాలి? ఇక్కడ 99 పాడైపోవాలి, 99 పాడైపోవాలి. కానీ ఆయన ఏం చేశాడంటే ఈ 99లో ఏమన్నదంట? యూనిటీ ఉన్నది. ఏమన్నట్ట? వాటిలో ఐక్యత ఉంది. అక్కడ వాటికి యజమానుడు లేడు, ఏ కాపరి కూడా వాటికి లేడు. కానీ అక్కడ ఉన్నది ఏంటంటే దేవుని బిడ్డలారా, అవి అడవిలో వదిలిపెట్టి వెళ్ళినప్పటికీ కానీ ఏ తోడేళ్ళు సమూహం కూడా వాటి మధ్యకి వెళ్ళకుండా దేవుడు వాటికి ఒక యూనిటీని ఏర్పరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా మానవుడు కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక యూనిటీని ఇచ్చాడు. చిన్న సంఘముగా ఉన్నప్పటికీ, లేకపోతే మన చంద్రలపాడు మండలం చాలా మంది రాలేకపోయినప్పటికీ కూడా మనమందరం కూడా ఒక యూనిటీగా ఇలా ప్రతి ఉదయకాలం కావచ్చు, ప్రతి మంగళవారం కావచ్చు, లేదా ప్రతి నెలలో కావచ్చు దేవుడిని ఎడల అభిషేక్తులైనటువంటి సేవకులు మనం కూడుకోవడానికి దేవుడు ఎంతో గొప్ప ఘనత ఇచ్చాడు. నిజంగా ఈ ఘనత ఎవరికి వస్తుందా? ఎవరికైనా వస్తుందండి? ఎవరికి కూడా దేవుడు మనకు మాత్రమే ఆ యొక్క ఘనతను ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఆ లోకంలో కలిగినటువంటి వారు దేవుళ్ళు ఉండలేరు. ఎక్కువగా లోకంతో సహవాసం చేయగలిగిన వారు దేవుడితో ఉండలేరు. దేవుడిలో ఉన్నవారు లోకంతో సహవాసం కూడా చేయలేదని వారికి మనం స్పష్టంగా సెలవిస్తున్నాం. అంటే నేను ఎందుకంటే మాట దేవుని బిడ్డలారా, దేవునితో మనం ఒక ఐక్యముగా నడుస్తున్నప్పుడు లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి విధానంలో మనం చూస్తే దేవుని దగ్గరికి అంటే ఆ యూనిటీ కలిగిన గుంపులోకి రావడానికి ఇష్టపడలేదు చాలా మంది. దేవునికి మహిమ కలిగింది కదా. చూద్దాం మాట కూడా ఒకసారి పరిస్థితి గ్రంథం నుంచి మనం చూసినట్లయితే చాలా మాటలు మనకి ఉంటూ ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఒక ఐక్యత కలిగి ఇలా ఉన్నట్లయితే ఆయన ఏమన్నారు? 3 విషయాలు కూడా అక్కడ కింద మాటలు మనం చదువుకున్నట్లయితే సహవాసం ఏదైనా, దయారసమైన, వాత్సల్యమైన ఉన్నాయి కదా, మీరు ఏక మనస్సులన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలిగిన వారు ఒక్కదాని ఏందే మనసు చూస్తున్నారు, నా సంతోషము సంపూర్ణ చేయండి. ఏమనంటే కింద మాటలో కక్షశాత చేయకూడదు. ఎలా చేయకూడదు అంటే కక్షశాత చేయకూడదు అంటే ఏమంటున్నాడు ఇక్కడ? కక్షశాత కాకుండా ప్రేమ చేత మాత్రమే ఏ పని చేసినా మనము ఆ పనిని ముందుకు నడిపిస్తే అది ఖచ్చితంగా ఏమవుతుందంట? 30 60 100 ఏమవుతుందంటే ఆశీర్వదించబడుతుంది, పరిపోతుంది. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా సేవకు ఉన్నటువంటి భారము చాలా మంది విశ్వాసుల వారి యొక్క జీవితంలో ఏమనుకుంటారంటే